హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ సిద్ధంగా సుదర్శన్. దేవాంగ కులం అనేది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉన్న ఒక ప్రముఖ నేత కార్మికుల చేనేత సమాజం. వారి చరిత్ర, సంస్కృతి, జీవన విధానం అన్ని నేత పనితో ఎప్పటి నుంచో ముడిపడి ఉన్నాయి. దేవాంగ అనే పేరు దేవుని అంగం అంటే దేవుని వస్త్రాలు నేసేవారు అనే అర్థం నుంచి వచ్చిందని కొందరు నమ్ముతారు. ఇది వారి పవిత్రమైన వృత్తిని సూచిస్తుంది. వారి జీవన విధానం, ఆచార వ్యవహారాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. దేవాంగులు తమ మూలాలను పురాణాలలో మమేకమై ఉన్నాయి. వారి పురాణాల ప్రకారం దేవలుడు అనే మహర్షి విష్ణువు ఆజ్ఞపై దేవతల కోసం వస్త్రాలను సృష్టించాడు. దేవలుడు దేవాంగుల ఆదిపురుషుడిగా, చేనేత వృత్తికి ఆద్యుడిగా పూజించబడతాడు. స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం వంటి గ్రంథాలలో దేవాంగుల ప్రస్తావన ఉన్నట్టు చెప్తారు. చరిత్రలో దేవాంగులు వివిధ రాజవంశాల పాలనలో ఆదరణ పొందారు. విజయనగర సామ్రాజ్యం వంటి పెద్ద రాజ్యాలలో చేనేత పరిశ్రమకు దేవాంగులు వెన్నెముకగా నిలిచారు. పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూర్చారు. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం వీరి వలసలు, స్థిర నివాసాలు చేనేత కేంద్రాల చుట్టూ జరిగాయి. దేవాంగుల ప్రధాన సాంప్రదాయ వృత్తి చేనేత. తరం తరబడి ఈ వృత్తిని వారసత్వంగా కొనసాగిస్తూ వచ్చారు. పత్తి, పట్టుదారాలతో వివిధ రకాల వస్త్రాలను వేయడంలో వీరు నిష్ణాతులు. చీరలు, పంచెలు, దుప్పట్లు, ఇతర వస్త్రాలను చేనేత మగ్గాలపై నేస్తూ జీవనం సాగించారు. వీరి చేతి వృత్తి, నైపుణ్యం, కళాత్మకత ప్రసిద్ధి చెందాయి. దేవాంగులు కేవలం వస్త్రాలను చేయడమే కాకుండా దారాలను రంగులు వేయడం, డిజైన్లను సృష్టించడం వంటి ప్రక్రియలో కూడా వీరు ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఒకప్పుడు ప్రతి దేవాంగ కుటుంబంలోనూ కనీసం ఒక చేనేత మగ్గం ఉండేది. అది వారి జీవనాధారం. కాలక్రమేణా యాంత్రిక మగ్గాలు రావడంతో సాంప్రదాయ చేనేత పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటోంది. చాలామంది దేవాంగాలు పవర్లూమ్స్ వైపు మళ్లడం, ఇతర వృత్తులను స్వీకరించడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది ఇప్పటికీ చేనేతను సంరక్షించడానికి కృషి చేస్తున్నారు. ప్రత్యేకించి సాంప్రదాయ డిజైన్లు, నాణ్యత కలిగిన వస్త్రాలను తయారు చేస్తున్నారు. దేవాంగుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి వారి వృత్తితో, మత విశ్వాసాలతో ముడిపడి ఉన్నాయి. వీరు సాధారణంగా శైవ మతాన్ని పాటిస్తారు. శివుడిని మరియు దేవల మహర్షిని ఆరాధిస్తారు. దేవాంగ సమాజంలో కుటుంబ బంధాలు చాలా బలంగా ఉంటాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. పెద్దలకు గౌరవం ఇవ్వడం, సామాజిక కట్టుబాట్లను పాటించడం వీరి సంస్కృతిలో ఒక అంతర్భాగం. దేవాంగులలో వివాహాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు సర్వసాధారణంగా ఉంటాయి. పెళ్లిలలో అనేక ప్రత్యేక ఆచారాలు, కర్మలు ఉంటాయి. ఇవి కొన్నిసార్లు స్థానిక ప్రాంతాల ఆధారంగా మారుతుంది. దేవాంగాలు సాధారణంగా హిందూ పండుగలతో పాటు తమ కులానికి సంబంధించిన ప్రత్యేక పండుగలను కూడా జరుపుకుంటారు. దేవల జయంతి అంటే దేవల మహర్షి జన్మదినాన్ని వీరికి అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ రోజున దేవల మహర్షిని పూజించి చేనేత వృత్తికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలను కూడా వైభవంగా జరుపుకుంటారు. దేవాంగాలు నివసించే ప్రాంతాన్ని బట్టి వివిధ భాషలను మాట్లాడతారు. కర్ణాటకలో కన్నడ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు, తమిళనాడులో తమిళం వీరు మాతృభాషలుగా ఉన్నాయి. అయితే దేవాంగాల మధ్య కొన్ని సాధారణ పదాలు, సాంస్కృతిక విశేషాలు ఉంటాయి. వీరి సాంప్రదాయ వస్త్రధారణ సరళంగా ఉంటుంది. పురుషులు పంచె, చొక్కా ధరిస్తారు. స్త్రీలు సాంప్రదాయ చీరలు మాత్రమే ధరిస్తారు. వీరు నేసిన వస్త్రాలని తమ దైనందిన జీవితంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దేవాంగుల జీవన విధానం వారి ఆర్థిక పరిస్థితి, నివసించే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. గతంలో చేనేత వృత్తి ద్వారా స్థిరమైన ఆదాయం ఉండేది. అయితే ఆధునిక కాలంలో చేనేత పరిశ్రమలలో మార్పుల కారణంగా చాలామంది దేవాంగాలు వేర్వేరు వృత్తుల వైపు దృష్టి సారించారు. చాలామంది దేవాంగాలు చేనేత కేంద్రాలు ఉన్న గ్రామాలు, పట్టణ శివారులో నివసిస్తారు. ఇటీవలి కాలంలో విద్య, ఉద్యోగ అవకాశాల కోసం పట్టణాలకు వలస వెళ్లే వారి సంఖ్య పెరిగింది. అయితే ఇప్పుడు దేవాంగ సమాజంలో విద్యకు ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ఇక యువత ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది వ్యాపార రంగంలోకి కూడా ప్రవేశించారు. అయితే ఇప్పటికీ చేనేత వృత్తిని కొనసాగిస్తూ దానిని ఆధునిక పోకడలకు అనుగుణంగా మార్చుకుంటున్న వారు కూడా ఉన్నారు. సాంప్రదాయ చేనేత కార్మికుల ఆర్థిక పరిస్థితులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముడి సరుకుల ధరల పెరుగుదల, మార్కెటింగ్ సమస్యలు వంటివి వారిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేనేత రంగానికి మద్దతు ఇవ్వడానికి, దేవాంగ కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. దేవాంగ కులం భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించింది. వారి చేనేత నైపుణ్యం, చరిత్ర, సాంప్రదాయాలు అన్నీ గౌరవించదగినవి. ఆధునిక కాలంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూనే ఈ సమాజం తమ వారసత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్.